హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓల్డ్ ఫోటో బయోస్కోప్. ఈ వీడియోలో బ్రిటిష్ కాలం నాటి పాత రైల్వే స్టేషన్స్ను చూద్దాం. ఈ ఫోటో 1854 కాలం నాటి బెజవాడ రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా కాలం నాటి పాత రైల్వే స్టేషన్. హైదరాబాద్ రైల్వే స్టేషన్ 1892, బ్రిటిష్ ఇండియా. పాత ఛాయాచిత్రాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలే కాకుండా మధురమైన జ్ఞాపకాలు కూడా. ఈ ఫోటో సెంట్రల్ రైల్వే స్టేషన్, మద్రాస్, 1873 నాటిది. రైల్వే స్టేషన్ ముందు ఒక గుర్రపు బండి ఉంది. ఆ టవర్స్కి ఇంకా క్లాక్స్ కూడా బిగించలేదు. సో ఇక్కడ చూడండి, రైల్వే స్టేషన్ ముందు ఒక ఎద్దుల బండి ఉంది. ఇటు పక్క ఎద్దుల బండి పైన గడ్డి, కొంతమంది ఆ కాలం నాటి మన పూర్వీకులు. బెంగళూరు రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా, 1876. బ్రిటిష్ కాలం నాటి మన భారతదేశం ఆనాటి ఓల్డ్ ఫొటోస్లో ఆనాటి రైల్వే స్టేషన్స్ను చూద్దాం ఈ వీడియోలో. వైజాగ్ రైల్వే స్టేషన్ 1917, బ్రిటిష్ ఇండియా. మొట్టమొదట భారతదేశంలో రైల్వే స్టేషన్ నిర్మించింది బ్రిటిష్ వారు. మహారాష్ట్ర ముంబై బోరీ బందర్లో మొట్టమొదటి రైల్వే స్టేషన్ నిర్మించారు. రైల్వే స్టేషన్ ని ప్రారంభించింది ఏప్రిల్ 16, 1853. గ్రాంట్ రోడ్ రైల్వే స్టేషన్ 1870, బాంబే, బ్రిటిష్ ఇండియా. ద గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే అని బ్రిటిష్ వారు మొదట భారతదేశంలో రైల్వే వ్యవస్థను ప్రారంభించారు, మహారాష్ట్ర బాంబేలో. బోరీబందర్లో మొదట నిర్మించిన రైల్వే స్టేషన్ కు ప్లాట్ఫామే లేదు. చెక్కలతో నిర్మించిన ఒక గది మాత్రమే ఉండేది. ఈ ఫోటోలో చెక్కన్ రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా, 1920. ప్రయాణికులు, ఆంగ్లేయులు అందరూ ఉన్నారు ప్లాట్ఫామ్ పైన, చూడండి. భారోగ్ రైల్వే స్టేషన్, కల్కా, సిమ్లా, 1920, బ్రిటిష్ ఇండియా. ఎత్తైన పర్వత పంక్తులపైన నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ ఇది. చాలా అందమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ ప్రయాణం సాగేది. ఈ బారోగ్ రైల్వే స్టేషన్ చాలా అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని కలిగి ఉంది. భారతదేశంలోనే పొడవైన రెండవ సొరంగ మార్గం. సుమారు 3752 అడుగుల పొడవున్నటువంటి సొరంగం అది. ఫోటోలో ఆంగ్లేయ అధికారి, ప్రయాణికులు, ట్రాక్ పైన పనిచేసినటువంటి కార్మికులు. చాలా అందమైన పాత ఛాయాచిత్రం. డెహ్రాడూన్ రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా, 1930. ప్లాట్ఫామ్ పైన ఆంగ్లేయ అధికారులతో పాటు ప్రయాణికులు కూడా ఉన్నారు. భారతదేశంలో మొట్టమొదటి రైల్వే ప్రయాణం ఏప్రిల్ 16, 1853 బోరీబందర్ నుంచి థానే వరకు జరిగింది. 14 బోగీలతో 400 మంది ప్రయాణికులతో 1 గంట 15 నిమిషాల సమయంలో 34 కిలోమీటర్లు ప్రయాణించింది మొట్టమొదటి లోకోమోటివ్ ట్రైన్ ఇన్ బ్రిటిష్ ఇండియా. లండీ కొటాల్ రైల్వే స్టేషన్, 1925. భారతదేశానికి సరిహద్దున ఉన్నటువంటి లండీ కొటాల్ రైల్వే స్టేషన్, యునైటెడ్ ఇండియా, 1925. లండీ కొటాల్ తర్వాత అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రారంభమవుతుంది. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పర్వత స్థానంలో ఉన్నటువంటి ఆఖరి రైల్వే స్టేషన్ లండీ కొటాల్. క్వెట్టా రైల్వే స్టేషన్, యునైటెడ్ ఇండియా, 1919. అంటే అప్పటికి మనది అఖండ భారతదేశం కాబట్టి యునైటెడ్ ఇండియా అని నేను రాయడం జరిగింది. ఆనాటి అఖండ భారతదేశంలోని క్వెట్టా రైల్వే స్టేషన్ చాలా అందమైన ఛాయాచిత్రం. స్టేషన్ ముందు గుర్రపు బండ్లు ఇవన్నీ. 1854 హౌరా టెర్మినస్, కలకత్తా, బ్రిటిష్ ఇండియా. స్టేషన్ ముందు ఎద్దుల బండ్లు, ప్రయాణికులు, హడావుడి, చూడండి. ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశానికి రాజధాని నగరము కలకత్తా. అంటే 1854 అంటే మొదటి సిపాయిల తిరుగుబాటుకి ముందు కాలం. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి, బ్రిటిష్ వారికి కలకత్తా ప్రధానమైన స్థావరము. ఆ కాలానికే కలకత్తా వస్త్ర వ్యాపారానికి, పత్తికి, కాటన్కి చాలా ప్రముఖమైంది. ఎద్దుల బండ్లపైన కాటన్ బస్తాలను చూడవచ్చు. లక్నో రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా, 1890. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్టేషన్ ఉంది. స్టేషన్ ముందు ఒక గుర్రపు బండి, ఆ బండిలో ఒక ప్రయాణికుడు. అక్కడ స్టేషన్ ముందు 2 ప్రయాణికులు ఉన్నారు. కొలాబా రైల్వే స్టేషన్,
1896 బాంబే బ్రిటిష్ ఇండియా, అంటే 1896లో నిర్మాణం జరిగింది. ఈ ఛాయాచిత్రం 1930లో తీసింది. స్టేషన్ ముందు ప్రయాణికులు, ఒక మోటారు వాహనం ఉంది. మహో రైల్వే స్టేషన్, మీటర్ గేజీ, 1870 మధ్యప్రదేశ్. చాలా ప్రముఖమైనటువంటి రైల్వే స్టేషన్ మహో రైల్వే స్టేషన్. 1870 కాలం నాటి ఛాయాచిత్రం. ప్రయాణికులు, చాలా అందమైన దృశ్యం. ఎగ్మోర్ రైల్వే స్టేషన్, మెడ్రాస్, బ్రిటిష్ ఇండియా. 1910 కాలం నాటి ఛాయాచిత్రం. 1850 కాలంకి మనం ప్రయాణం చేస్తున్నాము, అంటే టైం ట్రావెల్ చేస్తున్నాము ఈ పాత ఛాయాచిత్రాల ద్వారా. ఒక మధురమైన అనుభూతి. ఆ కాలంలో మనం కూడా ఉన్నామేమో అనిపిస్తుంది. డిబ్రూగఢ్ రైల్వే స్టేషన్, అస్సాం, బ్రిటిష్ ఇండియా. 1886. స్టేషన్ ప్లాట్ఫామ్ పైన ఒక పాకా ఇల్లు, ప్రయాణికులు, గుర్రం పైన ఆంగ్లేయ అధికారి, మన భారతీయులు, మన పూర్వీకులు. వెరీ బ్యూటిఫుల్ ఫోటో. అమృత్సర్ రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా. 1916. 1916లో అమృత్సర్ రైల్వే స్టేషన్, అంటే అక్కడ రైల్వే వ్యాగన్స్ కూడా తయారు చేసేవారు. 1916 కాలానికే అమృత్సర్ రైల్వే స్టేషన్ పంజాబ్ ఒక రైల్వే యార్డు. కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, కరాచీ, బ్రిటిష్ ఇండియా, అంటే యునైటెడ్ ఇండియా, అఖండ భారతదేశంలో. కరాచీ అంటే నేటి పాకిస్తాన్లో ఉన్నటువంటి కరాచీ పట్టణంలోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్. 1910 కాలం నాటి ఛాయాచిత్రం. ఇది లాహోర్ రైల్వే స్టేషన్. ఆ బోర్డు దగ్గర ఒక బ్రిటిష్ అధికారి నిలబడి ఉన్నారు. ప్లాట్ఫామ్లో వెనక ఒక పెద్ద ఆయన వస్తున్నారు నడుచుకుంటూ. లాహోర్ రైల్వే స్టేషన్ ముందు వైపు, వెలుపలి వైపు ఛాయాచిత్రం. ఒక గుర్రపు బండి, ఇక్కడ ఒక మనిషి, అక్కడ ఒక గుర్రపు బండి. ప్రధానమైన వాహనాలు గుర్రపు బండ్లు, ఎద్దుల బండ్లు. విక్టోరియా టెర్మినస్, బాంబే, బ్రిటిష్ ఇండియా. 1897 నాటి ఫోటో. అంటే ఇదే ప్రాంతంలో, విక్టోరియా టెర్మినస్ ఉన్న ప్రాంతంలోనే మొట్టమొదటి రైల్వే స్టేషన్ ప్రారంభించారు భారతదేశంలో బ్రిటిష్ వారు. ఆ తర్వాత దానికి విక్టోరియా టెర్మినస్ అని పేరు మార్చి విక్టోరియా మహారాణి జ్ఞాపకంగా అతిపెద్ద భవనాన్ని నిర్మించారు. అదే ఈనాటికి మనం చూస్తున్నటువంటి బాంబేలోని విక్టోరియా టెర్మినస్ రైల్వే స్టేషన్. అదే ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్. ఇది జబల్పూర్ రైల్వే స్టేషన్. 1930 నాటి ఛాయాచిత్రం. లోకోమోటివ్ ట్రైన్స్ అప్పుడు, అంటే బొగ్గుతోటి, ఆవిరితోటి ప్రయాణించేటువంటి రైలు ఇంజన్లు ఉండేవి. మీటర్ గేజ్ రైల్వే ట్రాక్ పైన బొగ్గుతోటి, ఆవిరితోటి ఇంజన్లు పనిచేస్తూ ఉండేవి. బాంబే సెంట్రల్ రైల్వే స్టేషన్. 1937. వెలుపలి స్టేషన్ బయట కొంతమంది ప్రయాణికులు దిగినటువంటి పాత ఛాయాచిత్రం. భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది. ఆంగ్లేయ అధికారులు వారి యొక్క రవాణా సౌకర్యం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, ధాన్యాలు, వస్తువులు సరఫరా కోసం రైల్వేలు ప్రారంభించారు భారతదేశంలో. అంకలేశ్వర్ రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా. 1930. భారతదేశాన్ని దోచుకోవడానికి ఆంగ్లేయులు ఆ కాలంలో రైల్వే వ్యవస్థను ప్రారంభించారు. దీనివల్ల వారి ప్రయోజనాలతో పాటు భారతీయులకు కూడా ఎంతో మేలు జరిగింది. చాలా త్వరితగతిన ప్రయాణం చేయడానికి అవకాశం లభించింది. నాగపూర్ స్టేషన్, గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేస్, బ్రిటిష్ ఇండియా. 1925. ఎంత అందంగా ఉందో చూడండి ఆ స్టేషన్ బయట ప్రాంగణం. ఆనాటి మన పూర్వీకులు, భారతీయులు, ఆంగ్లేయులు రైల్వే స్టేషన్లోకి వెళుతున్నవారు, వస్తున్నవారు. చాలా అద్భుతమైన ఛాయాచిత్రం, చాలా అందమైనటువంటి పాత ఛాయాచిత్రం. కాన్పూర్ రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా. 1890. భారతదేశంలో పండే పంటను ఎగుమతి చేసుకోవడానికి, ధాన్యాలని వస్తు మార్పిడి కోసం, రవాణా కోసం వారి యొక్క సైనికులను తరలించడానికి రైల్వే వ్యవస్థ వారికి ఎంతో ఉపయోగపడింది ఆ కాలంలో. భారతదేశాన్ని త్వరితగతిన ఆక్రమించుకోవడానికి ఈ రైల్వే వ్యవస్థ వారికి చాలా లబ్ధి చేకూర్చింది. తీస్ హజారీ ఢిల్లీ రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా. 1890. ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి రైల్వే బోగీలు, ఓపెన్ బోగీస్ అవన్నీ కూడా.
కల్కా షిమ్లా రైల్వే స్టేషన్ 1900 బ్రిటిష్ ఇండియా. ఈ ఛాయాచిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించండి. ఆ కాలంలోకి ఒకసారి వెళ్ళి చూడండి. ఆనాటి మన పూర్వీకుల వస్త్రధారణ, వారి యొక్క ఆహార్యాన్ని బట్టి ఆ కాలం, ఆ పరిస్థితులు, ఆ సామాజిక నేపథ్యం ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. 1900 కాలం నాటి లోనావాలా రైల్వే స్టేషన్, హాఫ్ వే అప్ వెస్టర్న్ ఘాట్స్ టు పూణే. పశ్చిమ కనుమల వైపు చాలా అత్యంత దుర్భేద్యమైన ప్రయాణం అది. పెద్ద పెద్ద వంతెనలు, ఎత్తైన పర్వతాలపైన ఈ యొక్క ప్రయాణం సాగుతుంది. పెద్ద పెద్ద వంతెనలు, సొరంగ మార్గాలు, ఘాట్లపైన అద్భుతమైన ప్రయాణం అది. పూనా రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా 1900. 1900 కాలం నాటి పూనా రైల్వే స్టేషన్. ఆ యొక్క భవన నిర్మాణము, ఆ భవన నిర్మాణం కోసం వాడినటువంటి రాడ్లు, ఆ యొక్క నిర్మాణ శైలి, ఆ రైల్వే స్టేషన్ ఎంత అందంగా ఉందో చూడండి. రాయపురం రైల్వే స్టేషన్, మెడ్రాస్ 1856 బ్రిటిష్ ఇండియా. రైల్వే స్టేషన్ నిర్మించేటప్పుడు ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి, ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కల్చర్, సంస్కృతిని బట్టి ఆ యొక్క భవన నిర్మాణాలను నిర్మించారు. కూనూరు రైల్వే స్టేషన్, తమిళనాడు బ్రిటిష్ ఇండియా 1900 కాలం. బోగీలు లేని రైలు అది. ఆ రైల్లో ఆ రైలు పైన ఓపెన్గా అందరూ కూర్చుని ఉన్నారు. మొత్తం ఆంగ్లేయ అధికారులే ఉన్నారు. ఆంగ్లేయ అధికారులు, వారి కుటుంబం, వారి ఫ్యామిలీ, పిల్లలు అందరూ కూడా ఉన్నారు. భారతదేశంలో రైల్వే లైన్ల నిర్మాణం, రైలు ట్రాక్లు, రైలు ప్రయాణం ద్వారా సైనికులను తరలించి భారతదేశాన్ని, భారతదేశ సంస్థానాలని చాలా సులభంగా ఆక్రమించుకున్నారు ఆనాటి ఆంగ్లేయులు. పెషావర్ రైల్వే స్టేషన్, యునైటెడ్ ఇండియా 1890. అంటే మన అఖండ భారతదేశంలో నేటి పాకిస్తాన్లో ఉన్న పెషావర్ రైల్వే స్టేషన్ అది. రావల్పిండి రైల్వే స్టేషన్, యునైటెడ్ ఇండియా, అఖండ భారతదేశం 1929. రావల్పిండి రైల్వే స్టేషన్ ఎంత అందంగా ఉందో చూడండి. మాహిమ్ రైల్వే స్టేషన్, బాంబే 1870. ఒక చిన్న ప్లాట్ఫాము, ఒక పెద్ద పెంకుటిల్లుతోటి మాహిమ్ రైల్వే స్టేషన్, బాంబే 1870 కాలంలో ఎలా ఉందో ఈ ఫోటోలో మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కోట రైల్వే జంక్షన్ 1922 బ్రిటిష్ ఇండియా. ఆ కాలంలో రైలు ప్రయాణం అంటే ఒక గొప్ప జర్నీ, అంటే ఒక గ్రేట్ మెమరబుల్ జర్నీగా ఆ కాలం నాటి ప్రజలు భావించేవారు. రైలును ఒక విచిత్రంగా చూసేవాళ్ళు అంట వెళుతూ ఉంటే. మైసూర్ రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా 1910. ఎత్తైన భవనాలు, విశాలమైన ప్రాంగణాలు, పెద్ద పెద్ద క్లాక్ టవర్స్ తోటి ఆ కాలంలోనే పెద్ద పెద్ద పట్టణాలలో పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లు నిర్మించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా 1929. 1929. స్టేషన్ బయట గుర్రపు బండ్లు ఎదురు చూస్తున్నాయి ప్రయాణికుల కోసం. గుర్రపు బండ్లు, ఆనాటి మోటార్ కార్లు, ప్రజలు. ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ 1925 బ్రిటిష్ ఇండియా. స్టేషన్ ప్లాట్ఫామ్ పైన తలపాగాలు, పంచులతోటి, వారి యొక్క మూటాములతోటి ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రయాణికులు ఆనాటి భారతీయులు, మన పూర్వీకులు. ఆన్ ది అకేషన్ ఆఫ్ హిమాచల్ డే, పాలంపూర్ రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా 1917. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అది. అందమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, అద్భుతమైనటువంటి ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఒక సుందరమైనటువంటి రైల్వే స్టేషన్ అది. బైకుల్లా బాంబే రైల్వే స్టేషన్ 1875. పాత ఛాయాచిత్రం క్లారిటీ తక్కువ ఉంది, కానీ ట్రాక్ దగ్గర నిలబడినటువంటి ఆంగ్లేయ అధికారులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. ఆ వెనుక ఒక పెద్ద వంతెన కూడా కనిపిస్తూ ఉంది. నౌపాడ పర్లాకమండి లైట్ రైల్వే లైన్, మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే లైన్ ఇది. ఒడిశా మహారాజు రాజా సాహెబ్ గౌరవ్ చంద్ర రాజ్పతి నారాయణ దేవ్ ప్రారంభించినటువంటి వారి యొక్క సొంత రైల్వే లైన్ ఇది.
నౌపడ నుంచి పర్లాకమండికి 40 కిలోమీటర్ల సొంత రైల్వే లైన్ను వారు సొంతంగా నిర్మించుకున్నారు. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే వ్యవస్థ అది. పూరి రైల్వే స్టేషన్, ఒడిశా, బ్రిటిష్ ఇండియా, 1930. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం పూరి. జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి అఖండ భారతదేశం నుంచి ఆ కాలంలో స్వామివారి రథోత్సవాన్ని తిలకించడానికి యాత్రికులు ప్రయాణించేవారు. నాంపల్లి రైల్వే స్టేషన్, హైదరాబాద్, 1929. రైల్వే స్టేషన్ బయట గుర్రాలపైన ఆనాటి ఆంగ్లేయ అధికారులు లేదా పోలీసు వారు. గోరఖ్పూర్ రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా, 1930. అతిపెద్ద విశాలమైనటువంటి రాతితో నిర్మించిన భవనాలు. భారతదేశంలో బ్రిటిష్ ఇండియా టైంలో ఎన్నో రైల్వే స్టేషన్లను ప్రారంభించారు ఆంగ్లేయులు. అహ్మద్నగర్ రైల్వే స్టేషన్, 1919. ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ భవన నిర్మాణం కూడా పెద్ద పెద్ద రాళ్లతోటి నిర్మించింది. చాలా బలమైనటువంటి నిర్మాణాలు, భవనాలను నిర్మించారు. గునా సిటీ, గ్వాలియర్ రైల్వే స్టేషన్, బ్రిటిష్ ఇండియా, 1895. భారతదేశంలో ఎన్నో రైల్వే స్టేషన్లు ప్రారంభించారు 1900 కాలం నాటికే ఆంగ్లేయులు. ఈ వీడియోలో ఆ కాలం నాటి కొన్ని పాత ఛాయాచిత్రాలు, కొన్ని రైల్వే స్టేషన్లను మీకు చూపించడం జరిగింది. ఇది మొట్టమొదటి బోరీబందర్ నుంచి థానేకు ప్రయాణించినటువంటి మొట్టమొదటి రైలు ఇది. మన అఖండ భారతదేశంలో ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో 1853 అంటే సిపాయిల తిరుగుబాటు కాలానికి ముందే 1853 ఏప్రిల్ 16న మొట్టమొదటి రైలు ప్రయాణం ప్రారంభించారు ఆంగ్లేయులు మన భారతదేశంలో. ఆ కాలం నాటి రైల్వే స్టేషన్లను మీకు చూపించాను. ఈ వీడియో పైన మీ కామెంట్స్ని తెలియజేయండి. ఈ యొక్క పాత ఛాయాచిత్రాలు మీకు నచ్చితే మీ యొక్క లైక్స్ని ఇవ్వండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఓల్డ్ ఫోటో బయోస్కోప్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. జై హింద్.